హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 15. ఈ రోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. కైవల్య సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ అలా నిలబడి చూస్తూ ఉంటుంది. డాక్టర్ వచ్చి, ఏంటి మేడం, నేను చెప్పింది కరెక్టే కదా, ఆ అమ్మాయే కదా మీ అన్నయ్య ఇష్టపడ్డ అమ్మాయి అంటాడు. కైవల్య, అవును, తను ఎందుకు వచ్చింది? డాక్టర్ నవ్వుతూ, మేడం, ఇది హాస్పిటల్ మేడం, పలానా వాళ్ళే రావాలని లేదు కదా, ఇక్కడికి ఎవరైనా రావచ్చు అంటాడు. కైవల్య, అది కాదు, తను చూడడానికి హెల్తీగానే ఉంది, హాస్పిటల్కి ఎందుకు వచ్చినట్లు అంటుంది. డాక్టర్, మీరు రిసెప్షన్ లో కనుక్కుంటే ఏమైనా తెలుస్తుందేమోనని వెళ్తాడు. కైవల్య రిసెప్షన్ లో కృతి గురించి అడుగుతుంది. కానీ ఏ వివరాలు తెలియకపోవటంతో చైర్లో కూర్చుని, ఇప్పుడు నేను దాన్ని వెతికి తెచ్చి అన్నయ్య ముందు నిలబడితే దాని యువరాణిని చేసి మళ్ళీ మా తలపై పెడతాడు. ఎలాగో మెల్లిగా తనే కోలుకుంటాడు. ఇందాక నాకు డాష్ ఇచ్చిన నా హీరో ఎక్కడ ఉంటాడో, తను ఎవరో ఏంటో తెలుసుకోవాలి. ఏ యూజు లేని ఆ కృతి గురించి ఆలోచించడం కన్నా నా హీరో గురించి కనుక్కుంటే నా లైఫ్ సెట్ అవుతుంది అనుకుంటుంది. ఇక మినీ ఆఫీసులో వర్క్ చేయకుండా మాటి మాటికి మెయిన్ డోర్ వైపు చూస్తూ ఉంటుంది. చా, ఏంటి వీళ్ళు నాకంటే ముందే బయలుదేరి వచ్చారు కానీ ఆఫీస్కి ఇంకా రాలేదేంటి అని ఓ తెగ చించుతూ ఉంటుంది. అశ్వత్తో దీవిగా లోపలికి నడుచుకుంటూ వస్తూ ఉంటే అందరూ కూడా ఇంతంత కళ్ళేసుకుని రెప్ప వేయకుండా అలా చూస్తూ ఉండిపోతారు. అందరూ అశ్వత్ ని విష్ చేస్తారు. అశ్వత్ అందరి వైపు సీరియస్ గా ఒకసారి చూసి వెళ్తాడు. సడన్ గా అందరూ వెనకే ప్రణంతో పాటు వస్తున్న కృతి వైపు చూస్తూ ఉంటారు. అబ్బాయిలైతే ఇంకలా చూస్తూ ఉండిపోతారు కృతిని. విద్య పక్కన ఉన్న భవ్యాన్ని చూసి, ఏయ్, ఎవరే అమ్మాయి ప్రణవ్ సార్తో పాటు వస్తుంది అంటుంది భవ్య. ఏమోని, కేశవ్ సార్కి అంటే మేనేజర్ కి ఏమైనా తెలిసేమో అని కృతి వెళ్తూ ఉంటే కృతి వైపే చూస్తున్న కేశవ్ని చూసి విద్య కేశవ్ సార్ అంటుంది. కేశవ్ పలకపోయేసరికి భుజంపై ఒకటి పీకి కేశవ్ సార్ అని అంటుంది. కేశవ్ విద్య కొట్టిన చోట రుద్దుకుంటూ, ఏంటి విద్య అలా కొట్టావు? మేనేజర్ని, పైగా మగాన్ని, నా మీద మ్యాన్ హ్యాండిలింగా అంటాడు. విద్య మనసులో, అబ్బో, వీడికి ఈ ఎక్స్ట్రాలు ఏమీ తక్కువ లేవు అనుకుని, సారీ సార్, మీరు పలక్కపోయేసరికి అలా చిన్నగా ఏదో కొట్టా, ఏమనుకోకండి అంటుంది. కేశవ్, ఎందుకు పిలిచావు? విద్య, ఆ అమ్మాయి ఎవరు సార్? దానికి కేశవ్ కోపంగా, హా, మా మేనత్త కూతురు అంటాడు. ఒక్కసారిగా భవ్య ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి, నిజంగా ఈ అమ్మాయి మీ మేనత్త కూతురేనా సార్ అని అడుగుతుంది భవ్య. కేశవ్ ఏదో అనేలోపు ప్రణవ్ వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏంటి వర్క్ చేయకుండా మాటలు అంటాడు కోపంగా. అందరూ ఇంకా సైలెంట్ గా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇక కృతి ప్రణవ్లు అశ్వత్ క్యాబిన్ లోకి వెళ్తారు. అశ్వత్, ప్రణవ్ తన క్యాబిన్ చూపించు అంటాడు కంప్యూటర్ వైపు చూస్తూ. కృతి అశ్వత్ వైపు చూస్తూ మనసులోనే, ఈయనేంటి ఉదయం నుంచి నన్ను తినేసేలా చూసి ఇప్పుడు కనీసం నా ఫేస్ కూడా చూడటం లేదు అనుకుంటూ వెళ్తుంది. ఇక ప్రణవ్ కృతికి తన క్యాబిన్ చూపించి వర్క్ ఎలా చేయాలో చెప్పి, వాడు వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు, జాగ్రత్తగా చెయ్యి, ఏదైనా డౌట్ వస్తే నన్ను అడుగు అంటాడు ప్రణవ్. కృతి సరే అన్నయ్య అంటుంది. ఇక ప్రణవ్ అశ్వత్ క్యాబిన్ కు వచ్చి సోఫాలో కూర్చుని ల్యాప్టాప్ లో తల పెట్టి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి చూస్తున్న అశ్వత్ వైపు చూసి, రే అశ్వత్ అంటాడు ప్రణవ్. అయినా అశ్వత్ పలకపోయేసరికి అసలు ఏంటి వీడు అంతలో ఏం చేస్తున్నాడు అని వెళ్ళి చూస్తాడు. తన క్యాబిన్ లో కూర్చుని వర్క్ చేసుకుంటున్న కృతిని చూస్తూ ఉంటే ప్రణవ్, ఎప్పుడు లవ్ లో పడిని బ్రహ్మచారి లవ్ లో పడితే ఇలాగే ఉంటుంది, ఎప్పుడు పని అని ఎదుటి వాళ్ళకి నిద్ర లేకుండా వీడు నిద్రపోకుండా పని చేసి వీడు పని మానేసి మళ్ళీ నా చెల్లికి లైనేస్తున్నాడు అని అశ్వత్ ని డిస్టర్బ్ చేయకుండా మళ్ళీ వెళ్లి సోఫాలో కూర్చుని వీడు కృతికి తన ప్రేమ విషయం చెప్పకుండా ఇలా చూస్తూనే బ్రతికేసేలా ఉన్నాడు. త్వరగా కృతికి తన ప్రేమ విషయం చెప్పి తనని పెళ్లి చేసుకుంటే కృతికున్న ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. వాళ్ళేమో కృతి కోసం ఊరంతా వెతుకుతూ ఉన్నారు.
ఏ క్షణమైనా కృతికి ప్రమాదం రావచ్చు అనుకుని అశ్వత్ ని చూస్తూ ఉండిపోతాడు. కాసేపటికి కృతి ఒక ఫైల్ చూస్తూ ఏదో ఒక డౌట్ రావడంతో తన క్యాబిన్ లో నుండి బయటకు వస్తుంది, మేనేజర్ ని డౌట్ అడగడానికని. తను బయటికి రావడంతో అశ్వత్ తలెత్తి తననే చూస్తున్న ప్రణవ్ని చూసి మనసులో వీడు చూసేసినట్టున్నాడు అనుకుని, ఏంట్రా అలా చూస్తున్నావు అంటాడు అశ్వత్ ప్రణవ్తో. ప్రణవ్, ఎడారిలో వసంతం వస్తే ఎలా ఉంటుందో చూస్తున్నా అంటాడు. అశ్వత్, ఏంట్రా సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు అంటాడు కొంచెం కోపాన్ని నటిస్తూ. నువ్వు మాత్రం చేసే పనులు సంబంధం ఉండేలా చేస్తున్నావా అంటాడు ప్రణవ్. ఇప్పుడు నేనేం చేశాను అంటాడు ఐబ్రోస్ పైకి లేపి. అసలు అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడని నువ్వు. ఆ రోజు వనజ, సంయుక్త వీళ్ళంతా నీ వెంట పడినప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు నా చెల్లెలిని రెప్ప వేయకుండా చూడటం లేదా? ఇవి సంబంధం లేని పనులు కావా అంటాడు ప్రణవ్. కావు, సంబంధం ఉన్నవి. ప్రణవ్, ఏంటో ఆ సంబంధం, వాళ్ళ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, అందుకే పట్టించుకోలేదు. ఇప్పుడు నాకు కృతి అంటే ప్రేమ, తన నా ప్రాణం, అందుకే చూస్తున్నా అంటాడు అశ్వత్. కృతికి కూడా నీ మీద ఫీలింగ్స్ లేవు కదా అంటాడు ప్రణవ్. అశ్వత్, లేవని ఎవరు చెప్పారు? కృతి నీతో చెప్పిందా? ప్రణవ్, మరి ఫీలింగ్స్ ఉన్నాయని కూడా కృతి నీతో చెప్పలేదు కదా? దానికి అశ్వత్ చిన్నగా స్మైల్ చేస్తూ, ఒట్టి ఫీలింగ్స్ ఉండడం కాదు, అది నన్ను పిచ్చిగా ప్రేమిస్తుంది, నేను కూడా తనను ప్రేమిస్తున్నానని తనకు తెలుసు, కానీ బయట పట్టడం లేదు అంటాడు. ప్రణవ్, తను నిన్ను ప్రేమిస్తుందా అంటాడు ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి. అశ్వత్ తన మొబైల్లో తీసి వీడియో ఒక ప్రణవ్కి చూపిస్తాడు. అదేంటంటే కృతి రోజు ఉదయం మొక్కల దగ్గరకు వచ్చి కూర్చున్నప్పుడు ఫొటోస్ తీస్తూ ఉంటాడు కదా. ఒకరోజు ఏదో అర్జెంట్ వర్క్ ఉండడంతో కృతిని ఫోటోలు తీయటం కుదరదు అని, తన మూమెంట్స్ అన్ని మిస్ అవ్వకూడదు అని ఫోన్ ని వీడియో రికార్డ్ లో పెట్టి వెళ్లి తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు. కృతి రోజులాగానే మొక్కల దగ్గరకు వచ్చి అశ్వత్ రూమ్ వైపు పదే పదే చూస్తూ ఉంటుంది. ఎంతసేపటికి తను కనబడకపోవటంతో డల్ గా వెళ్తుంది. అశ్వత్ తన వర్క్ అయిపోగానే తర్వాత వచ్చి వీడియో చూడగానే తనకు అర్థమవుతుంది కృతి తనను ఇష్టపడుతుంది అని. అశ్వత్, ఇప్పుడు అర్థమైందా తను నన్ను ఇష్టపడుతుందని? ఈ వీడియో మాత్రమే కాదు, తన కళ్ళల్లో నాపై ఉన్న ప్రేమ కనిపిస్తుందిరా అంటాడు. ఇక ప్రణవ్ మనసులో కృతి కూడా అశ్వత్ ని ఇష్టపడుతుంది, తను కనబడకపోయేసరికి తన ఫేస్ లో అశ్వత్ ని మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ కనిపిస్తుంది అని అశ్వత్ వైపు చూసి, తన గురించి నీకేం తెలియదు కదరా, తను పేదింటి అమ్మాయో గొప్పింటి అమ్మాయో, తన కులం తన ఫ్యామిలీ గురించి ఏమీ తెలీదు. తను 2 years గా మాత్రమే అంకుల్ దగ్గర ఉంటుంది. ఒకవేళ తనకు మనతో చెప్పుకోలేని ఏదైనా గతం ఉంటే అప్పుడు కూడా తనను ఇంతే ప్రాణంగా ప్రేమిస్తావా అంటాడు. అశ్వత్, నేను మనసు పూర్తిగా ఇష్టపడుతుంది తనను, తన గతాన్ని కాదు అంటాడు. ఈ లోపు ప్రణవ్కి ఏదో ఫోన్ రావటంతో అటెండ్ చేసి మాట్లాడి, రే నాకు కాస్త పనుంది, ఇప్పుడే వస్తానని వెళ్తాడు. అశ్వత్ మళ్ళీ మానిటర్ లో కృతిని చూసి, బంగారం, ఇలా నిన్ను మానిటర్ లో కాదు డైరెక్ట్ గానే చూడాలి అనుకుని బ్రజర్ ప్రెస్ చేయగానే ప్యూన్ వస్తాడు. అశ్వత్ నేను పిలుస్తున్నానని చెప్పి పిఏని రమ్మను అంటాడు. ప్యూన్ అయోమయంగా చూస్తూ, సార్ పిఏనా అంటాడు. ఈరోజు న్యూ జాయినింగ్ ఆ అమ్మాయి అంటాడు. ప్యూన్ మనసులోనే, ఇదేంటి ఎప్పుడూ లేనిది సరికొత్తగా పిఏని అపాయింట్ చేశారు, పైగా అమ్మాయిని అని ఆలోచిస్తూ కృతి దగ్గరికి వెళ్లి అశ్వత్ పిలుస్తున్న విషయం చెప్తాడు కృతికి. అశ్వత్ క్యాబిన్ కి వస్తూ ఉంటుంది కృతి. కృతి వచ్చి డోర్ లాక్ చేస్తుంది. అశ్వత్ సోఫాలో కూర్చుని కమీన్ అంటాడు. కృతి లోపలికి వచ్చి, సార్ పిలిచారంట, అదిగో అక్కడ టేబుల్ పైన బ్లూ కలర్ ఫైల్ ఉంది కదా, అది తీసుకుని రా అంటాడు. కృతి అశ్వత్ వైపు చూస్తూ, ఇక్కడున్న ఫైల్ తీసుకోవడానికి పక్క రూమ్ లో ఉన్న నన్ను పిలిచాడు, ఎదురుగా టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకోవడానికి బద్ధకమేమో అనుకుంటూ